హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నానని పెడుతున్నానని అనుకోవద్దు. కొంచెం వర్క్ ఉండేసరికి వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇక్కడొచ్చేసి మా బంధువులండి. అక్క కొడుకు అయితాడు. తనైతే మ్యారేజ్ ఉంది. పిలిచారు. ఇంకా మైసూర్ నుంచి నేను ఈ మ్యారేజ్ కోసమే అదే పనిగా వస్తున్నానండి. ఫస్ట్ తేజ పెళ్ళి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే మేము రిటర్న్ అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్ళి టైంకి అయితే మళ్ళీ వెళ్ళాను. మా హస్బెండ్ రాలేదండి. పిల్లలు నేనైతే వచ్చాం. కానీ పిల్లలు వచ్చేసి పెళ్ళికి రామనేసారు. ఇంకా వాళ్ళని తిరుపతిలో మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి అయితే వచ్చాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా వదిన వాళ్ళంతా కడపలో అయితే ట్రైన్ ఎక్కేసామండి. అందరం జనరల్ ట్రైన్ ఎక్కాము. ఫుల్ అయితే ఉన్నారు జనాలు అయితే చూడండి. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇక్కడ వచ్చేసి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. మా బ్యాగ్ అయితే మిస్ అయిపోయింది. ట్రైన్లో అండి అన్ని లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా మా వదిన వేరే వాళ్ళ బట్టలు మిషన్ కుడుతుంది కదా, తన ద్వారా వాళ్ళ బట్టలు అయితే తీసుకొని వచ్చింది. ఫైనల్గా సరే అని అన్నీ సర్దుకున్నాము. ఇప్పుడు మేము ఇట్లా వీడియో తీసుకునేటప్పుడు కూడా మాకు ఐడియా రాలేదండి. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అయితే మర్చిపోయారనేసి అనుకున్నారు. మళ్ళీ దిగే టైంలో ఇంకా లగేజ్ బ్యాగులన్నీ చెక్ చేసుకున్న టైంకి ఇంకా ఒక బ్యాగ్ అయితే మిస్ అయిపోయింది. వాటిలో కొత్త లెహంగా అయితే ఉన్నాయండి. ఇంకా 2-3 శారీస్, ఇంకా 2 లెహంగాస్ అయితే ఉన్నాయి. వేరే వాళ్ళది కుట్టడానికైనా ఇచ్చారు. వాళ్ళు పెళ్ళికి అటెండ్ అవుతాము ఆ టైంకో కావాలని చెప్పారు. ఇక్కడ వచ్చేసి నైట్ అయితే వచ్చేసామండి. నైట్ 9:30, 10 అయితే అలా అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ కోన్ డెకరేషన్ మెహందీ ఫంక్షన్ లాగా చిన్న సింపుల్గా చేసుకోవాలనుకున్నారు కానీ కుదరలేదు. ఎందుకంటే వర్షం పడేలా ఉంది. ఇంకా అంతగా అనుకోలేదు. మేము కూడా ఇప్పుడే వచ్చాం కదా, కొంచెం ముందు అనుకుంటే డెకరేషన్ చేసేవాళ్ళం. కొంచెం ఏదన్నా పైన ఏదైనా డెకరేషన్ లాగా చేసుకుందామని ఫస్ట్ అనుకొని మళ్ళీ లాస్ట్కి అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా సింపుల్గా ఇంట్లోనే చేసుకుందాం. అప్పటికే అందరికీ నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా. ఇక్కడ మెహందీ ఫంక్షన్ అంటే పెళ్లి కొడుకు లేరు, పెళ్లి కూతురు లేదు అనుకుంటున్నారా? అవునండి, పెళ్లి కొడుకు అయితే లేడు. తను ఏదో పని మీద బయటకు అయితే వెళ్ళాడు. ఇంకా మేమే అందరం వచ్చిన బంధువులు ఉంటారు కదండి, అందరం ఒక చిన్న ఫంక్షన్ లాగా అలా అయితే చేసుకున్నాము. మెహందీ ఫంక్షన్ టైపు. అలానే కొంచెం పాటలు అవి పాడుకుంటూ కొంచెం ఎంజాయ్ అయితే చేసాంలేండి. ఇంకా టూగా డివైడ్ అయిపోయి ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు అనేసి కొంచెం అలా పెట్టుకునేసి, అంటే పెళ్ళైన వాళ్ళంతా ఒక సైడు, పెళ్ళి కాని వాళ్ళంతా ఒక సైడ్ అలా కొంచెం మాట్లాడుకొని ఇంకా సాంగ్స్ అయితే పాడుకుంటున్నామండి. అంతాక్షరి అయితే పెట్టుకున్నాము. ఫైనల్గా అయితే అది కూడా బాగా అయితే జరిగింది. మా పిల్లలు అయితే రాలేదండి. వచ్చింటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే అక్కడికి పెళ్ళికి వెళ్తానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా పెళ్లి రోజు కూడా పడుతూనే ఉంది. రిసెప్షన్ రోజు కానీ మార్నింగ్ కానీ పడుతూనే ఉంది. అంటే వెళ్ళే టైంలో పడుతుంది. అలా రెడీ చేయడం ఆలస్యం, మళ్ళీ వెంటనే వర్షం అయితే పడుతుంది. అలానే ఎలాగోలా ఎంత వర్షం పడినా ఏం పడినా పెళ్ళి మాత్రం ఆగదు కదండి, అలానే చేసుకున్నాము. మాకు వీళ్ళు వచ్చేసి మా అక్క కొడుకు అండి. తన మ్యారేజ్కి అయితే వచ్చాము. ఈమె వచ్చేసి పెళ్ళి కొడుకు వాళ్ళ అక్క అండి. తను కూడా పూణే నుండి వచ్చింది. తను కడపలో ఏదో వర్క్ ఉందనేసి మాతో పాటు తను కూడా వచ్చేసింది. ఇంకా అలా అంత లేడీసేలేండి, జెంట్స్ అయితే ఎవరు లేరు. అంత ముందే వచ్చేసాం కదా, అందరం లేడీస్ 1 డే ముందే వచ్చేసాం కాబట్టి నైట్కి వచ్చేసాము. ఎందుకంటే అక్కడ ట్రైన్ సరిగ్గా లేదండి. నైట్ ట్రైన్ ఒకటే ఉంది, మార్నింగ్ అలా అయితే ఏం లేదు. మళ్ళీ బస్కే రావాలి. ఇంకా బస్సులో నాకు పడదు కాబట్టి నేనైతే ముందు రోజు వచ్చాను. సరే ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చులే అనేసి నేను కూడా వచ్చేసాను. పిల్లలైతే రాలేదండి, 2 పిల్లలైతే రాలేదు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు నాకు చాలా వరకు తెలియదండి. ఒక హాఫ్ మెంబర్స్ అంటే పెళ్ళికొడుకు వాళ్ళ బంధువులు ఆల్మోస్ట్ అంటే వాళ్ళ నానమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే నాకు సరిగ్గా తెలియదు. కానీ అందరు బాగా కలిసి అయితే బాగానే ఎంజాయ్ చేశాము. ఇంకా ఇంకా పెళ్ళిలో కదండి, ఒకరం ఎంజాయ్ చేస్తుంటే అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, అలా ఎవరు ఏమనుకోలేదండి. చాలా బాగా చూసుకున్నారు. ఇంకా చూసారా, కోన్లు అయితే అయిపోతున్నాయి. ఇంకా 4-5 ఉన్నాయి. పెళ్ళికొడుకు తప్ప మీద అందరం పెట్టేసుకున్నాము. పెళ్ళికొడుకు చెప్పాను కదా, ఏదో వర్క్ పైన బయటకి అయితే వెళ్ళాడు, రాలేదు. నైట్ అంతా ఫుల్ వర్షం అండి, చాలా ఇబ్బంది పడినాము. ఇంకా వాళ్ళు అనుకోకుండా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ హౌస్లో అయితే పెళ్ళి అయితే పెట్టుకున్నారు. వాళ్ళు ఉండేది వచ్చేసి కడపలో అయితే ఉంటారు. అక్కడైతే అంత ఇబ్బంది ఉండేది కాదు. కడపలో అక్కడ పెట్టుకునేసరికి అది నంద్యాల కోయిలకుంట్ల అండి, అక్కడ పెట్టుకునేసరికి కొంచెం ఇబ్బంది అయితే జరిగింది. ఇంకా జనాలంతా వచ్చేసారు ముందు రోజే నైట్కే. అదే చెప్పాను కదా, నైట్ మనకి అక్కడ ట్రైన్ ఉంది కాబట్టి అందరూ ఆ ట్రైన్కి వచ్చేసాము. ఇంకా మిగతా వాళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళండి, అంటే లోకల్ వాళ్ళు ఉంటారు కదా, చుట్టుపక్కన పల్లెలు ఉంటాయి కదా, అక్కడ ఉండేవాళ్ళు. ఇంకా అలా వచ్చేసి ఇంకా నేను మా వదినకైతే పెడుతున్నాము. మెహందీ వాళ్ళైతే పెట్టడానికి ఎవరు రాలేదులేండి. ఇంకా అబ్బాయికే కదా, వాళ్ళు వీళ్ళు ఎందుకనేసి అందరం సింపుల్గా ఒకరికొకరం పెట్టుకున్నాము.
తను వచ్చేసి ఇక్కడ ఉంది కదండి, తను వచ్చేసి ఫస్ట్లో ఉంది కదా, అదో అక్కడ చందమామలాగా పెట్టుకుంటూ ఉంది కదా, తను వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ అండి. అక్కడ బ్లూ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ వాళ్ళ అక్క. చెప్పాను కదా, ఫస్ట్లో ట్రైన్లో అందరం కలిసి వచ్చామనేసి, అక్కడే ఆవిడే. ఫైనల్గా ఇలా అయితే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా లేకుండా మొత్తం అందరం అయితే మేము మెహందీ అయితే పెట్టుకున్నాము. నైట్ లేండి, అప్పటికి టైం అయితే 11:30 అలా అయిపోయింది. బయట అయితే వర్షం పడుతుంది. ఇంట్లో వచ్చేసి ఈ విధంగా అయితే వీడియోలు తీసుకుంటూ ఉన్నాము. వీడియో స్టాండ్ అయితే తెచ్చిండండి, అందుకు కొంచెం సరిపోయింది, లేకుంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా స్టాండ్కి అయితే పెట్టేసాము. ఇంకా మేమంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలు కూడా ఉన్నారండి, వాళ్ళు కూడా మాకు పెట్టు అని వస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం చిన్నగా అలా పెట్టేసాము. అంటే ఎవరు ఒకరికొకరు పెట్టుకునేసాంలేండి, వాళ్ళు వీళ్ళని లేకోకుండా. ఇంకా వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కొంచెం నిదానంగా నీట్గా కొంచెం పెట్టుకునేస్తారు. మేమేదో ఊరికి అలా పెట్టుకోవాలి కాబట్టి సింపుల్గా చిన్న అలా వేసుకునేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మా వదినకి వేసాను, మా వదిన నాకైతే వేసింది. అలా ఒకరికొకరం వేసుకుంటూ ఉన్నాము. ఇది ఒక్కొక్క రోజు ఫస్ట్ ఏమనుకున్నారంటే కొంచెం మెహందీ ఫంక్షను అన్నీ ఒక్కొక్క రోజు ఒకటి చేసుకోవాలనుకున్నారు, కానీ లాస్ట్కి వర్షాల వల్ల అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అదే చెప్పాను కదా, కడపలో కనుక వీళ్ళు ఈ ఫంక్షన్ ఏదైతే పెట్టుకుంటే అన్ని టైంకి అన్నీ బాగా సరిపోయేది. కొంచెం వీళ్ళు అక్కడ పెట్టుకోవడం వల్ల ఇంకా అందరు రావాలి కదా వీళ్ళు అనేసి అన్నీ ఒక రోజే పెట్టుకున్నారు. వీళ్ళకి సాంగ్యాలు అవి ఇవి అయితే చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ అబ్బాయి వెళ్ళేంత వరకు కూడా ఫుల్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. అంటే పసుపు కొమ్మలు దంచడం, నలుగు పెట్టడం అవి ఉంటాయి కదా, అవన్నీ చాలా జరిగాయిలేండి. ఇక్కడైతే వీడియో తీయడానికి ఏమి ఇబ్బంది లేదండి, పిల్లలు స్టాండ్ అయితే తెచ్చేశారు. స్టాండ్కి అయితే పెట్టుకొని హ్యాపీగా వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇది ఒక మెమొరబుల్గా ఉంటుంది కదా, వీళ్ళ వీడియోలు కూడా తీసి పెడదామనేసి ఇలా అయితే తీశాను. వీడియో చూసారా, ఒకే సైడ్ ఉంది, ఎందుకంటే వీడియో స్టాండ్ పెట్టేశాము. వీడియో ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే చుట్టుపక్కల నీట్గా అందరినీ తీసేవాళ్ళు. ఇంకా ఫైనల్గా నేను కూడా చేతికి పెట్టుకుంటున్నాను కదా, వీడియో అయితే తీయలేము. ఇంకా ఎవరిని అడిగినా వీడియో తీయలేరు కదా. ఇంకా అబ్బాయిలా వాళ్ళ ఎంజాయ్ వాళ్ళదండి, వాళ్ళైతే అస్సలు పలకరు. ఇంకా పిల్లల చేతికి ఇద్దామో, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడొస్తుందండి తీయడానికి కూడా వాళ్ళకి సరిగా అయితే రాదు. ఫైనల్గా మెహందీ ఫంక్షను, సంగీతం మొత్తం అన్నీ ఇక్కడే అయిపోయాయండి. ఎందుకంటే ఇంకా చెప్పాను కదా, ఇంకా ఇంట్లోనే చేసుకుంటున్నాము, బయట ఎక్కడికైతే వెళ్ళలేదు. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఏం జరిగిందంటే, మాకైతే చెప్పాను కదా బ్యాగ్ అయితే మిస్ అయిపోయింది అనేసి. ఇంకా వాళ్ళకైతే రేపు మ్యారేజ్కి ఫంక్షన్కి కావాలండి, పాపం ఏం చేస్తాం, అది అనుకోకుండా బ్యాగ్ అయితే మిస్ అయిపోయింది. అంతమంది జనాలు ఉన్నారండి ఫుల్ ట్రైన్లో. ఇంకా తాను వేరే డ్రెస్ తెచ్చుకోమనేసి అయితే ఫోన్ చేసి చెప్పాము. ఇంకా ప్రజెంట్ పెళ్ళికి కావాలి కదా, ఏదో ఒకటి తెచ్చుకోలే అనేసి చెప్పేశాము. ఇంకా పెళ్ళికైన అమ్మాయిలు కదండి, కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటారు, ఈ డ్రెస్ వేసుకోవాలి ఆ డ్రెస్ వేసుకోవాలని. అలాగే మా వదిన చీరలు కూడా పోయినాయండి, ఒక 2-3 చీరలు ఎన్నో పోయినట్టున్నాయి. తను బ్యాగ్లో పెట్టుకునేసింది, ఆ కవర్ కూడా అంతే మొత్తం అయితే పోయింది. నేను పెడుతున్నాను కదండి, కోన్ పెడుతున్నాను కానీ ఆమెనే అండి మిషన్ అయితే కుడుతుంది, తనే అండి బ్యాగ్ అయితే మిస్ చేసింది. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే సంగీత్ మెహందీ ఫంక్షను అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. చిన్న సంగీతలాగా కూడా పెట్టుకున్నాం అనుకున్నాం, కానీ ఏవైతే కుదరలేదు, జస్ట్ పాటలు అయితే పాడుకుంటూ అంతాక్షరి అయితే పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియో అయితే, ఎందుకంటే బోరింగ్గా ఉంటుంది కదా అందరినీ చూస్తూ ఉన్నారు కాబట్టి అనేసి. ముందు ఇలా లేదండి, ఇప్పుడు వచ్చేసి ఏ ఫంక్షన్లో చూడు మెహందీ ఫంక్షను, సంగీత్ అన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి, నలుగు ఫంక్షన్స్ అవి ఇవి అని. ముందైతే ఇవన్నీ ఏది లేదండి, సింపుల్గా ఏదో పెళ్లి కూతురిని తీసుకెళ్ళామా పెళ్లి చేసామా అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదండి, ఒక 4-5 డేస్ ముందు నుంచే పెళ్ళి పనులు అయితే హడావిడిగా జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ పెడతారు కదా, పెళ్లి బట్టలు వచ్చిన తర్వాత పత్రిక పెట్టడం దేవుడి దగ్గర. అమ్మాయి అయితే పెళ్లి బట్టలు కానీ అవన్నీ పెట్టి ఒక కలసంలాగా పెట్టేసి అలా ఫ్రైడే టైంలో అలా పెడతారు. ఇంకా నెక్స్ట్ డే పసుపు దంచేది కానీ, అదే నలుగు ఫంక్షన్ కానీ, ఇంకా ఏవేవో చాలా ఉంటాయి కదండి, చాలా ఫంక్షన్స్ ఇవి అవి ఇవనేసి పెట్టేశారు. ఇంతకుముందు ఇలా ఏం లేదు, జస్ట్ వెళ్ళామా బ్యూటీ పార్లర్కు, లేకుంటే అమ్మాయి ఎవరినంటే పెళ్ళామా ఒకరికొకరము పెట్టుకునే వాళ్ళం, ఇలా అయిపోయేది. ఇప్పుడు అలా లేదు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు కూడా మిగతా వాళ్ళు కూడా అందరూ వాళ్ళకి తగ్గేదేలే అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు అలా ట్రెండ్ అవుతుంది కదండి, ప్రతి ఒక్కరూ ఇలా తీసుకోవడము, వన్ డే మెహందీ ఫంక్షన్, సంగీత్ ఫంక్షన్ అవి ఇవి అనేసి. ఇంకా ఫైనల్గా మా ఫంక్షన్ అయితే ఇది కంప్లీట్ అయిపోయిందండి. మెహందీ ఫంక్షన్ అయితే ఏదో సింపుల్గా అలా అయిపోయిందిలేండి. ఇంకా మాకైతే చాలా అలసిపోయాము, ఇప్పుడే వచ్చేసి
9:30కి అలా వచ్చాము. 1 అవర్ అలా తినేసి అలా కూర్చున్నాము. ఇంకా మళ్ళీ వచ్చేసి మాకు కడప నుంచి అక్కడ కోయిలకుంట్లకైతే 6 అవర్స్ ఏమో పట్టిందండి. మేము ఈవినింగ్ ఎక్కేసాము 6కి 7కి అలా. నేనైతే ఆఫ్టర్నూన్ ఎక్కానండి. తిరుపతిలో 2కి అయితే 1కి అయితే రేణిగుంట్లలో తిరుపతిలో ట్రైన్ ఎక్కితే నేను ఇక్కడికి వచ్చేసరికి నైట్ 9:30, 10 అలా అయితే అయిపోయిందండి. ఇంకా వాళ్ళు మధ్యలో వాళ్ళు కడపలో వచ్చేసారు. మొత్తం అలా అయితే జరిగిందిలేండి. మొత్తానికైతే వచ్చేసాము. నేను నెక్స్ట్ డే వచ్చింటే సరిపోయిండేది అనుకున్నా, కానీ నాకు బస్సు అయితే పడదండి. ఇంకా బస్సులో చాలా కష్టం. ఇంకా బస్సులో అయితే 2 అవర్స్ 3 అవర్స్ అయితే ఎలాగోలా ఉంటాను, కానీ వామిటింగ్స్ అయితే వస్తాయి కదా. ఇంకా దాదాపు 6-7 అవర్స్ అండి మొత్తము. ఇంకా అందుకు ముందు రోజే ట్రైన్తో వెళ్ళాను. ఇంకా అది వీళ్ళందరూ ఉంటారు కదా, కొంచెం ఎంజాయ్గా ఉంటుంది, జర్నీ కనిపించదు అనేసి వెళ్ళాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి ఈ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే కొంచెం టైం అయితే పట్టిందిలేండి చాలా. ఎందుకంటే ఇంకా అక్కడ జర్నీ చేసి నా వల్ల అయితే కాలేదు. వచ్చిన తర్వాత నేను మైసూర్కి వచ్చిన తర్వాత 1 వీక్ 10 డేస్ మొత్తం అన్ని వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియోస్ అనేది అప్లోడ్ చేద్దామనేసి హడావిడిగా ఎందుకు అప్లోడ్ చేయడం అనేసి చేయలేదు. నా దగ్గర కొన్ని వీడియోస్ లేవండి. ఇంకా మిగతా వాళ్ళని అడిగి వీడియోస్ అయితే ఇప్పించుకునేసి పెడుతున్నాను. వాళ్ళకి పెట్టేసి నేనైతే ఇలా సింపుల్గా ఒక చేతికైతే పెట్టుకుంటున్నానండి. ఎక్కువైతే ఏం పెట్టుకోలేదు. అక్కడికి నా చేతులకి వాళ్ళకి పెట్టేసి నాకు చేయితో నొప్పిగా అనిపించింది. ఊరికే జస్ట్ అలా సింపుల్గా అయితే చిన్న ఫ్లవర్ లాగా వేసుకున్నాను. మొత్తం అయితే పెట్టుకోలేదు. ఇంకా ఆ చేతికి కూడా నేనైతే పెట్టుకోలేదండి. ఓన్లీ ఒక చేతికి మాత్రం ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇంకా నలుగురిలో మనం పెట్టుకోవాలి కాబట్టి అలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నానండి. లేకుంటే నాకు పెద్ద ఇష్టం అయితే లేదు. ఇంకా ఆకు ఉంటుంది కదా, అది ఇష్టం అండి నాకు. కోన్ కంటే కూడా నాకు ఈ ఆకు ఉంటుంది కదా, గోరింటాకు, అదైతే బాగా ఇష్టం, పెట్టుకుంటాను. ఇంకా ఫైనల్గా అందరైతే ఇలా అయితే మిగతా వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చేసి పెట్టుకుంటున్నారు. ఇక్కడితో కోన్ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి.